ప్యాసింజర్లు వచ్చారు. కూర్చోబెట్టు. కూకోబెడితే ఎక్కడ కుదురుద్ది? ఒక ఆయనేమో సర్కార్కి వెళ్ళిపోవాలంట, ఒక ఆయన మీదకి వెళ్ళిపోవాలంట. రండి బాబు గారు. రండి బాబు. పొద్దుపోయి వచ్చారు? పొద్దు పోకే వచ్చాను. నీ పొద్దులు చూద్దామని. ఏవి నీ పొద్దులు? ఒక్క క్షణం. అలాగే. సుమతి, సుకన్య, అనసూయ, అరుంధతి రండరా, ప్యాసింజర్లు వచ్చారు. అబ్బో మీకెవరు నచ్చారు? నానామే తీక నానే కదా నిజమాడా? నేను ఆ పని ఆయన చాలాలేంది. మీరంతా లోపలికి వెళ్ళంటారా? మాట్లాడవే. అలవాటు ఎందుకని? అవసరం లేదు కదా. నో నో, మనిషి అన్న తర్వాత మాట్లాడాలి. నేను మనిషిని కాదు. ఏం దేవతవా? అయినా నీకంత ఇష్టం లేకుండానే ఈ బ్రతుకు బ్రతుకున్నావా? శవాలకి ఇష్టం అయిష్టం అంటూ ఉండదు. దట్స్ ఆల్ రైట్. ఎంతకాలం అయింది ఇక్కడికి వచ్చి? పగలు రాత్రి తేడా తెలియని వాళ్ళు మాకెలా తెలుస్తుంది? నన్ను తీసుకొచ్చిన కాలాన్ని అడుగు. వేదాంతాలు వల్లించి నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోలేవు. నిజంగా నీకంత ఇష్టం లేకపోతే ప్రయత్నించి పారిపోనవచ్చు, లేదా ఆత్మహత్య చేసుకోనవచ్చు. దిక్కులేని పీనుగులు పారిపోను లేవు, ఆత్మహత్య చేసుకోను లేవు. రాబందుల ఆకలి తీర్చడానికి శ్మశానంలో దొర్లుతూనే ఉంటాయి. తిరిగి ఊపిరి పోస్తే వెళ్ళిపోవాలనుందా? పోసిన వాళ్ళ ఊపిరి పోతుందే గాని మాకు ఊపిరి రాదు. చివరికి మిగిలేది శవాలే. నాకు ఆ భయం లేదు, కానీ నీవు ప్రయత్నం చేయగలవా? ఇటువంటి ప్రయత్నాలు చేసి చేసి నా బ్రతుకు పొగసూరిపోయింది. ఆహా, ఇంతకీ నీవెవరు? తెలియదు, ఏనాడో మర్చిపోయాను. నేనే కాదు, ఇలాంటి యమకూపంలో గిజగిజలాడుతున్న నాలాంటి వేలాది జీవోత్సవాలెవ్వరూ చెప్పలేరు. చెప్పగలిగితే మీరే చెప్పాలి, మనసున్న వాళ్ళు చెప్పాలి. చెప్పండి, మీకు మనసుంటే దాన్ని కళ్ళుగా మార్చుకొని మా గతంలోకి చూసి మరీ చెప్పండి. మేము ఎవరిము, ఎందుకు ఇలా అయ్యాము, దీనికి బాధ్యులు ఎవరో చెప్పండి. రాజు, ఎక్కడ తీసుకొస్తున్నా? ఈ నరకం నుంచి బయటికి.
ఏమి నా నరకం నుంచి తప్పించానే గాని ఇప్పుడు ఏం చేయాలో తోచడం లేదు. నువ్వేం దిగులు పడకు. ఈ పక్కన హాస్పిటల్ ఉంది, అందులో డాక్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా మంచి. ఈవిడ కథ చెప్తే తప్పకుండా అక్కడ ఏదైనా పని చూపిస్తారు. ఇంకే అలాగే చేద్దాం. వెళ్ళిరమ్మా. వీడు నీకు తమ్ముడు లాంటి వాడు, నీకేం భయం లేదు. రాజు జాగ్రత్త. అబ్బా ఉండవే, ఇలాంటి విషయం ఇంట్లో ఎప్పుడూ జరగలేదు. ఒక రౌడీ వేద మన ఇంట్లో పిల్లలు బలవంతంగా తీసుకుపోవడమే. ఇలాగైతే మన వ్యాపారం మూసేయాల్సిందే. వాడికి భయపడి వ్యాపారం వస్తావా? ఎందుకైనా మంచిది భుజంగం గారితో ఒక్క మాట చెబితే. ఇంత చిన్న విషయం అయ్యగారితో చెప్తే నవ్వుతాడు. నాల్ని చంపి ఉప్పు పాత్ర వేయకుండా ఈ రంగడు నిద్రపోడు. వస్తా. అదేదో పూర్తి చేసుకురావాలి, లేదా తరచి అలా చూస్తానే కాపడం పెట్టు. అమ్మా ఒకటి చేతులు విరిగిపోను, పిచ్చి బాధకు బాధ వెళ్ళాడు. అమ్మా డాక్టర్ గారు, డాక్టర్ గారు, దాదా దాదా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం బాబు. ఏమిటి? ఈవిడ ఒక అనాథ. మీ అందరూ చేరిస్తే గౌరవంగా బ్రతుకుతుందని ఇక్కడ తీసుకొచ్చా డాక్టర్. పేదలకు అనాథలకు ఈ ఆలయం తలుపులు ఎప్పుడు తెచ్చే ఉంటాయి బాబు. అలా చీకట్లో నిలబడారే, లోపల రండమ్మా. డాక్టర్ మీరు సామాన్యులు కదా డాక్టర్, దేవుళ్ళు డాక్టర్. ఇక్కడ మా అక్కయ్య గారికి ఏలుటో ఉంటారు. వెళ్ళొస్తా డాక్టర్. మంచిది, వెళ్ళొస్తాను. సిస్టర్ వారిని లోపల తీసుకురా. రండమ్మా. భగవాన్, బ్రతుకు మీద ఆశ ఉన్నప్పుడు దాన్ని నాకు దూరం చేశావు. ఏ ఆశ లేని ఇప్పుడు తిరిగి జీవితాన్ని ఇచ్చావు. ఎవరి కోసం బ్రతకమంటావు? అమ్మా సీత, సీతా బేటీ, అమ్మా సీత. రాత్రి వచ్చింది నువ్వా తల్లి? ఈనాళ్ళు బ్రతికే ఉన్నాను దాదా. బ్రతుకు మీద నాకు తీపి చచ్చిన ఆ బ్రతుక్కి నా మీద మోసు తగ్గక ఇంకా నన్ను మిగిల్చి ఉంది. సీతా బేటీ, నీ వెరిగిన సీత ఆ రాక్షసుల చేతుల్లో పడినాడే చచ్చిపోయింది దాదా. నేనిప్పుడు సీతను కాను, సాని కొంపలో సరసను, కొన్న ప్రతివాడి చేతిలో నలిగిన కొలటను. పిచ్చి తల్లి, నువ్వు లోకానికి ఏదైనా కావచ్చు, కానీ నాకు మాత్రం సీతవి. నీ తమ్ముడికి ఎప్పుడూ అక్కవి. దాదా, తమ్ముడు వేణు ఎక్కడున్నాడు దాదా? ఇక్కడే ఉన్నాడమ్మా. ఇక్కడ ఎవరు? ఎవరు దాదా? డాక్టర్ వేణు. డాక్టర్ వేణు నా చిట్టి తమ్ముడా దాదా? అవునమ్మా, నీ బుజ్జి తమ్ముడు పెరిగి ప్రయోజకుడయ్యాడు. కాదు దాదా, నువ్వే పెంచి ప్రయోజకుడిని చేశావు. దాదా, నిజంగా నువ్వు దేవుడు దాదా. మనిషి ఎప్పుడు దేవుడు కాదమ్మా, కాకపోతే ఆయన చిత్తం నెరవేర్చుకుపోయేవాడు మాత్రమే. నీ తమ్ముడు అక్క ఏనాటికైనా కనపడుతుందన్న ఆశతోనే ఉన్నాడమ్మా. దాదా, నా వేణుని నోరారా తమ్ముడు అని పిలుచుకుంటాను. పద పదమ్మా. ఆగిపోయావే? నేను రాలేను దాదా. నా తమ్ముడు అక్క అని పిలిస్తే తమ్ముడు అని ఈ చేతులతో కౌగులించుకోలేను. పవిత్రంగా బ్రతికే నా తమ్ముడు ఈ సాని తమ్ముడని చెప్పి 10 మందిలో చులకం చేయలేను. నేను రాను దాదా, రాలేను. సీతాబేటి, నీ తమ్ముడు నీలో అక్కయ్యని చూస్తాడు గాని నీ గతాన్ని చూడమ్మా. వీళ్ళే దాదా, నా గతాన్ని నా తమ్ముడి దగ్గర దాచి మోసం చేయలేను. చెప్పి అతని మనసు కలత పెట్టలేను. నేను రాలేను దాదా. బేటీ, దాదా, నేను సీతనని నా తమ్ముడికి గాని మరెవరికి గాని తెలియనివనని ప్రమాణించి, నా వేణు మీద ప్రమాణించి ఈ అభాగ్యురాలికి ఈ ఒక్క వరం ప్రసాదించు దాదా, ప్రసాదించు దాదా. నా వల్ల కాదమ్మా. ఇంతకాలం ఎవరి కోసం బాబు తపస్సు చేస్తున్నాడు, ఆ దేవతని ఎదురుగా నిలబెట్టి ఆమె కాదు అని చెప్పి నా బేటాను మోసం చెయ్యలేడు. సరే, అలాగే చెప్పు దాదా. బ్రతికుండి దేవుడు లాంటి తమ్ముడికి అపకారం చేయలేక అక్క చచ్చి సాయం చేసిందని చెప్పు. సీతాబేటి, ఆవేశపడకు. ఆవేశం కాదు దాదా, నిర్ణయం. నువ్వు అబద్ధం చెప్పలేవు, నేను నిజం చెప్పలేను. అందుకే నా శవాన్ని తీసుకెళ్లి నిజం చెప్పు దాదా. అమ్మా, అలాగే. నీ గురించి వేణుకు చెప్పనమ్మా. బాధపడకు దాదా. అక్క నన్ను చెప్పుకోలేకపోయినా
వేణు నా కళ్ళెదటే ఉంటాడు. ఈ అభాగ్యురాలు ఇంతకు మించిన అదృష్టానికి నోచుకోలేదు దాదా.